హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మీకు భూకైలాస్ టెంపుల్ చూపిస్తానండి. సో నేనైతే మధ్యాహ్నం 1:30కి అలా స్టార్ట్ అయ్యాను. సో టెంపుల్కి వెళ్ళేసరికి చాలా టైం పట్టింది. మేము మధ్యాహ్నం 1:30కి వెళ్తే టెంపుల్కి 4 o'clock అలా రీచ్ అయ్యామన్నమాట. అండ్ చాలా టైం పట్టింది. అండ్ మేము వెళ్ళేటప్పుడు వర్షం లేదు. అక్కడికి టెంపుల్ దగ్గరకు పోయేసరికి వర్షం స్టార్ట్ అయింది. అండ్ సర్లే అని చెప్పి వర్షంలో కూడా అలా వెళ్ళాము. అంటే ఇక్కడ వర్షం లేదనుకోండి, ఇది మార్నింగ్ తీసిన వీడియో, వెళ్ళేటప్పుడు తీసిన వీడియో. అండ్ లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది వెళ్ళేటప్పుడు, గ్రీనరీగా. వీడియో మాత్రం ఎలాంటి నాయిస్ లేకుండా తీస్తున్నాను, ఎడిట్ చేశాను. సో వీడియో మాత్రం పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. చాలా విగ్రహాలు ఉంటాయి టెంపుల్లో, ప్రతిదీ చెప్తాను. కొన్ని వీడియోస్ గురించి కొన్ని విగ్రహాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటే బ్రహ్మదేవుడు అండ్ విష్ణుమూర్తి, అండ్ అక్కడ పక్కన చూసుకుంటే శివుడు, పార్వతి, గణేశుడు. అండ్ అంటే నాకు కొన్ని విగ్రహాల పేర్లు తెలియదు అనుకోండి, మొత్తం కాదు, కొన్ని మాత్రమే నాకు తెలీదు. అండ్ అక్కడ ఫార్మర్ విగ్రహం ఉంది, బాగుంది, చాలా బాగుంది. అండ్ పక్కనే బ్రహ్మదేవుడు అనమాట. సో ఆ విగ్రహాల నుంచి రైట్ సైడ్కి కొంచెం లోపలికి వస్తే ఇంకా కొన్ని విగ్రహాలు ఉంటాయి. అండ్ లెఫ్ట్ మీరు వెళ్ళే దారిలో రైట్ సైడ్లో చూసుకుంటే ఒక హనుమంతుని విగ్రహం ఉంటుంది. అది మ్యాక్సిమం ఒక 35 feet ఉంటుందంట. అండ్ అలాగే ముందుకు వెళ్తే ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్లోకి వెళ్ళలేదు. అలాగే రైట్ సైడ్లో ఉన్నటువంటి అవి విగ్రహాలు చూడడానికని రైట్ సైడ్ వెళ్ళాము. చూస్తున్నారు కదా విగ్రహాలు ఎంత ఉన్నాయో, మొత్తం లైన్గా ఆ నుంచి ఇక్కడ వరకు మొత్తం విగ్రహాలే ఉన్నాయి. అండ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది టెంపుల్ మాత్రం. ఎప్పుడైనా మీరు వస్తే తప్పకుండా అన్నీ తిరిగి చూడండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు అమ్మవారి పాదాలు, బాగుంది. అండ్ చూసుకుంటే అమ్మవారి పాదాలు వెనకాల అమ్మవారి విగ్రహం ఉంటుంది. అండ్ ఇక్కడ దాని వెనకాలకి వెళ్తే మీకు శనిదేవుని విగ్రహం కనిపిస్తుంది, శనేశ్వరుని విగ్రహం. అండ్ ఇక్కడ పక్కన చూసుకుంటే చాలా విగ్రహాలు ఉంటాయి. అందులో కొన్ని విగ్రహాల పేర్లు మీరు కింద పేర్లు, పైన విగ్రహం ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. సూర్యుడు, అండ్ ఇక్కడ చంద్రుడు అనమాట. అండ్ ఇక్కడ కుజుడు, బాగుంది. అండ్ ఇక్కడ రాహు, అండ్ ఇక్కడ శనిదేవుడు అనమాట, శనిదేవుని విగ్రహం. అండ్ ఇక్కడ కేతు, అండ్ ఇక్కడ గురుడు అనమాట, గురుడు విగ్రహం. అండ్ ఇక్కడ బుధుడు అనమాట, ఇక్కడ శుక్రుడు. అండ్ ఇక్కడ విగ్రహాల రైట్ సైడ్లో కొంచెం చూసుకుంటే మీకు చిన్న వాటర్ పూల్ లాంటిది కనిపిస్తుంది, మధ్యలో బుద్ధుని విగ్రహం ఉంటుంది. హిందూ టెంపుల్స్లో నేను నార్మల్గా శివుడు, పార్వతి చూశాను, కానీ ఈ బుద్ధుని విగ్రహం ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే మీరు చాలా ఇంకా మరిన్ని విగ్రహాలు ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ ప్రతి విగ్రహం ఫేస్ మాత్రం చాలా క్లారిటీగా ఉంటుంది, బాగా డిజైన్ చేశారు. అండ్ కలర్ కూడా చాలా బాగా వేశారు, బాగా అనిపించింది. సో నేను ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట టెంపుల్కి, చాలా బాగా అనిపించింది నాకు. సో అండ్ ఇందులో నాకు కొన్ని గుర్తుపట్టలేకపోయాను, నేను కొన్ని విగ్రహాల పేర్లు గుర్తుపట్టలేకపోయాను.
చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ మాత్రం కలర్ఫుల్గా ఉంది. తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే కాళికాదేవి విగ్రహం అన్నమాట. బాగుంది, చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ మాత్రం. అండ్ వీటన్నిటి పక్కనే చూసుకుంటే మనకు పెద్దది ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఇది ఒక 35 ఫీట్స్ ఉంటుందంట. గూగుల్లో కొడితే మీకు చూపిస్తుంది ఇక్కడ. సో ఈయన టెంపుల్ కట్టిన ఆయన అనమాట, నాకు తెలిసి టెంపుల్ ఈయననే కట్టింది అనుకుంటా. సో టికెట్స్ అయితే తీసుకొని వాటర్లో నుంచి టెంపుల్లోకి వెళ్తారు కదా, సో అది టికెట్ తీసుకొని మేమైతే బయలుదేరిపోయాము. సో ఇక్కడ చూసుకుంటే ఆ శివుని విగ్రహం వెనకాల చిన్న చిన్న ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. అండ్ మెల్లిగా లోపలికి అయితే బయలుదేరిపోయాము. అండ్ మీరు వెళ్ళే దారిలో ఒక పెద్ద పొడవాటి శివలింగం కనిపిస్తుంది. సో మీరు అక్కడ కొబ్బరికాయ కానీ అగరబత్తి కానీ మీరు పూజ చేసుకొని, సో అక్కడ ఈ శివలింగాన్ని దర్శించుకొని మీరు లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ లోపలికి వెళ్ళే దారిలో చాలా అంటే చాలా విగ్రహాలు కనిపిస్తాయి. బాగుంటుంది కలర్ఫుల్గా. అండ్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. చాలా పొడవుగా ఉంటుంది ఇది, బాగుంది. సో వీడియో మాత్రం మ్యూజిక్ లేకుండా పెట్టాను, సో పూర్తిగా చూడండి. తప్పకుండా మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. వాటర్లో నుంచి వెళ్తారు కదా అది. సో ఇక్కడ చూసుకుంటే హుండీ, దాని కింద తాబేలు విగ్రహం, పక్కన చూసుకుంటే చాలా విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ కూడా. అండ్ మొత్తానికి వాటర్లోకి వెళ్ళడానికి అయితే మేము రెడీ. అండ్ వాటర్లోకి అయితే దిగాను. మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాను. మీకు ఫస్ట్ వాటర్లో అడుగు పెట్టినప్పుడు తక్కువ ఉంటాయి వాటరు, వెళ్ళే కొద్దీ వాటర్ ఎక్కువ అవుతూ ఉంటాయి. మోకాలు పైకి వస్తాయి. అండ్ కొన్నిసార్లు మీకు నడుము పైకి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అన్ని వాటర్ ఇప్పుడు లేవు, ఇంతకు ముందు ఉండే. మేము వెళ్ళినప్పుడు అయితే అన్ని వాటర్ లేవు, చాలా తక్కువ ఉండే. అండ్ అట్లే ముంగల్కి వెళ్ళిపోతే మీకు అక్కడ సింహం ఫేస్ కనిపిస్తుంది కదా, సో అదే అనమాట టెంపుల్. మీకు వెళ్ళే దారిలో శివలింగాలు కనిపిస్తాయి, చాలా శివలింగాలు కనిపిస్తాయి. వాటర్లో ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్లో, తప్పకుండా వెళ్ళండి. చూస్తున్నారు కదా, సో అదే టెంపుల్ అనమాట లోపల. సో లోపలికి మేము వెళ్ళే టైంలో క్లీన్ చేస్తున్నారు అన్నమాట టెంపుల్. సో లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని బయటికి అయితే వెళ్ళిపోదాం. సో మేము వెళ్ళిన టైంలో పూజారి పూజ చేస్తున్నారు అనమాట. సో ఫస్ట్ టైం అనమాట పూజ చేసేటప్పుడు ఇంత దగ్గర నుంచి చూడడం నేనైతే. సో హారతి తీసుకొని అయితే బయటికి వెళ్ళిపోదాం. బొట్టు పెట్టించుకొని దర్శనం చేసుకొని సో బయటకు అయితే బయలుదేరిపోయాను. మళ్ళీ వాటర్లో నుంచే వెళ్ళాలన్నమాట. అండ్ పక్క నుంచి కూడా ఒక రూట్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. సో వాటర్లో నుంచి మళ్ళీ వెళ్దామని చెప్పి నేను మళ్ళీ వాటర్లో నుంచి వెళ్తున్నాను.
సో వర్షం పడింది కదా, వర్షంలో తడిచి కూడా ఈ వాటర్లో నడవడం అవసరం అనుకున్నాను. సో వీడియో కోసం ఇంత దూరం రావాల్సి వచ్చింది. సో మొత్తానికి బయటకు వచ్చేసాను. సో ఇదండి ఈరోజు వీడియో. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలనుకుంటే సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.